దేవుని మాట వినడమే నిజమైన క్రిస్మస్. దేవుడు చెప్పిన పని చేయడమే నిజమైన క్రిస్మస్. దేవునికి ఎలాగో ఇష్టమో మనం అలా జీవించడమే నిజమైన క్రిస్మస్. ఎందుకు దేవునికి నచ్చినట్టు జీవించాలంటే యేసుప్రభువారు ఎందుకు జన్మించారు అంటే పరిచర్య చేయడానికి జన్మించారు. యేసుప్రభువారు పరిచర్య చేయించుకునేందుకు రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. CHRIST అని M అనే అక్షరంతో ఈ రోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. యేసుప్రభువారు ఎందుకు జన్మించారు అంటే పరిచర్య చేయటానికి జన్మించారు. యేసుప్రభువారు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చారు. ఆయన అంత అధికారంలో ఉండి దేవాది దేవుడై ఉండి ఆయన మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా ఆయన ఇతరులకు పరిచర్య చేయటానికే వచ్చారు కానీ తనకు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. యేసుప్రభువారిని మనం మాదిరిగా తీసుకొని మనం పరిచర్య చేయటం తరువాత సంగతి కానీ పరిచర్య చెయ్యాలి. మనం ఆయా తలాంతుల ప్రకారము ఒక్కొక్కరికి కూడా యేసుప్రభువారు ఒక్కొక్క పరిచర్య ఇచ్చారు. ఈ పరిచర్యలు మనం ఎలా చేయాలి, ఎలాగూ మనం మినిస్టర్ చేస్తే యేసుప్రభువారికి ఇష్టపూర్వకంగా ఉంటది. 3 విషయాలు మనం చూద్దాము. ఆ రీతిగా మన జీవితంలో మనం పరిచర్య చేసినప్పుడే అది నిజమైన క్రిస్మస్ గా మారుతది. మొదటిగా ఏంటంటే 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అని తిమోతికి చెప్తా ఉన్నాడు. యేసుప్రభువారు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రతిదీ కూడా మనకు మాదిరిగా మన కొరకు రాయించారు కాబట్టి ఇది మనము కూడా అన్వయించుకోవాలి. మనము కూడా మనకి దేవుడిచ్చిన పరిచర్యను సంపూర్ణంగా చేయాలి. కంప్లీట్లీ. మొదటిగా మనం ఏం చూస్తామంటే సంపూర్ణంగా మన పరిచర్యను చేయాలి. సగం సగం పరిచర్య చేయడము, దేవుడు ఇచ్చినప్పుడు మనకి ఇష్టమైనప్పుడు పరిచర్య చేయడం, ఇష్టం లేనప్పుడు పరిచర్య చేయకుండా ఆపేయడం కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను పూర్తి చేయాలి. సంపూర్తి చేసిన తరువాత దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎలాగైతే చెప్తున్నారో దేవుడు కూడా ఈ రోజు మనకు అదే చెప్తా ఉన్నాడు. మన పరిచర్య మనము సంపూర్ణంగా చేయాలి. కంప్లీట్ గా మనం పరిచర్య చేయాలి. వీ హ్యావ్ టు మినిస్టర్ కంప్లీట్లీ. సంపూర్ణంగా దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను సంపూర్ణంగా చేయాలి. అది దేవునికి ఇష్టమైన పరిచర్య. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఏ తలాంత్ అయినప్పటికీ కూడా పరిస్థితులకు అనుగుణంగా కాకుండా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను మనము సంపూర్ణంగా చేయటానికి ప్రయత్నం చేయాలి. రెండోదిగా ఇంకా ఎలా పరిచర్య చేయాలంటే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే అర్కిప్పుతో ఏమని చెప్పమంటున్నాడంటే దేవుడు తనకిచ్చిన పరిచర్య, ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను జాగ్రత్తగా పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుము. అంటే మనం చేసే పరిచర్య కేర్ఫుల్ గా చేయాలి. వీ హ్యావ్ టు మినిస్టర్ కేర్ఫుల్లీ. జాగ్రత్తతో మన పరిచర్య చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను, దేవుడు మనకి ఇచ్చిన తలాంతును ఇష్టానుసారంగా చేయడం కాదు, ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు, జాగ్రత్తగా భయముతో భక్తితో ఇది దేవునికి పరిచర్య, ఇది దేవుని పరిచర్య చేస్తున్నాం కాబట్టి అది మనము జాగ్రత్తగా చేయాలి. లోకానుసారంగా చేయడం కాదు, ఆత్మపూర్ణులై చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ పరిచర్య చేయాలి, జాగ్రత్తగా చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య మనకి నచ్చినట్టు చేయడం కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా జాగ్రత్తతో భయముతో భక్తితో వణుకుతో మనము దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను చేసినప్పుడే అది నిజమైన క్రిస్మస్. ఎందుకంటే దేవుని మాట వినడమే నిజమైన క్రిస్మస్. దేవుడు చెప్పిన పని చేయడమే నిజమైన క్రిస్మస్. దేవునికి ఎలాగూ ఇష్టమో మనం అలా జీవించడమే నిజమైన క్రిస్మస్. ఎందుకు దేవునికి నచ్చినట్టు జీవించాలంటే ఆయన మన కొరకే కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తతో దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను మనం జరిగించాలి. రెండవదిగా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ మినిస్టరింగ్ గాడ్. మూడవదిగా ఇంకా ఎలా పరిచర్య చేయాలి అంటే అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అనంటే, శిష్యులు ఏం చెప్తా ఉన్నారు అనంటే
వాక్య పరిచర్య అందు ఎడతెగక ఉన్నారు. అంటే ఇంగ్లీష్ లో మనం ఏం చూస్తామంటే కంటిన్యూઅల్లీ, అంటే ఎడతెగక మనము దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య చేయాలి. కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు మానేయటము, మనకి ఇష్టమైనప్పుడు చేయటము, ఇష్టం లేనప్పుడు మానేయటం కాదు. వీ హ్యావ్ టు డూ కంటిన్యూઅల్లీ, వీ హ్యావ్ టు మినిస్టర్ గాడ్ కంటిన్యూઅల్లీ. దేవుడు మనకి ఇచ్చిన పనిని, దేవుడు మనకి ఇచ్చిన తలాంతును, దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను కంటిన్యూగా ఎడతెగక చేస్తూ ఉండాలి. ఇక్కడ వారు ఏమంటున్నారంటే వాక్య పరిచర్య యందు, ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉన్నారంట. వాక్య పరిచర్య అంటే ఏంటి? ఎందుకు మనం వాక్యాన్ని చెప్తాము? ఇతరులకి మనం ఏం వాక్యం చెప్తాము? దేవుని గురించిన వార్త, సువార్తని మనం చెప్తూ ఉన్నాం. ఎందుకు వాక్యం చెప్తాము అని అంటే దేవుని వద్దకు వారిని నడిపించటానికి, రక్షణ లేని వారికి రక్షణ కలగటానికి, రక్షింపబడిన వారు ఇంకను దేవునిలో బలంగా నిలిచి ఉండటం కొరకే, రక్షణ పొంది పడిపోయిన వారు మరలా పురికొల్పబడటం కొరకే, ఈ వీటన్నిటి విషయాల్లో కొరకే మనం వాక్యాన్ని చెప్తూ ఉంటాము. అంటే సువార్తను, అంటే అదొక పరిచర్య. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను దేవుని గురించి ఇతరులకి చెప్పే విషయంలో ప్రతి ఒక్కరు, ప్రతి పరిచర్య దేవుడు మనకి ఇచ్చిన తర్వాత అది అది లాస్ట్ కి ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించటం కొరకే వస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలో మనము ఎడతెగకుండా ఉండాలి. కంటిన్యూస్ గా దేవుని పని మనము జరిగిస్తూ ఉండాలి. అప్పుడే అది దేవునికి ఇష్టమైన పరిచర్య. కాబట్టి యేసుప్రభువారు ఎందుకు జన్మించారు అనంటే పరిచర్య చేయటం కొరకే జన్మించారు, కానీ పరిచర్య చేయించుకోటకు కాదు. పరిచర్య యేసుప్రభువారు ఎలాగైతే పరిచర్య చేస్తూ వచ్చారో, యేసుప్రభువారు శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. యేసుప్రభువారు పరిచర్య చేశారు, ఆయన చేసి చూపించాడు, ఆయన మాదిరిగా జీవించాడు. అదే ఈ రోజు యేసయ్య మన నుంచి కూడా కోరుకుంటున్నాడు. మనము కూడా అలాగే పరిచర్య చేయాలి. దేవుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడు, ఒక్కొక్క పరిచర్య ఇచ్చాడు, ఒక్కొక్క పని ఇచ్చాడు. ఆ పని మనం ఎలా చేయాలి అనంటే 3 విషయాలు. మొదటిగా మనం ఎలా చేయాలి అంటే సంపూర్ణంగా చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య మధ్యలో ఆపేసి వెళ్ళటం కాదు, సంపూర్ణంగా మన ప్రాణము పోయేంత వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు మనం దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉండాలి, సంపూర్తి చేయాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్. రెండోదిగా జాగ్రత్తగా పరిచర్య చేయాలి. మనుషులకు చేస్తున్నట్లు కాదు, దేవునికి చేస్తున్నట్లు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. సిలువ వేయబడిన క్రీస్తు, అప్పగింపబడిన క్రీస్తు, త్యాగం చేసిన క్రీస్తుని మనం ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మనము జాగ్రత్తగా పరిచర్య చేయాలి. ఇష్టానుసారంగా పరిచర్య చేయడము, దేవుడు ఆ పని నుంచి మనల్ని తీసేస్తాడు. పని నుంచి తీసివేస్తే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఆ పరిచర్య మనం కాకపోతే, ఆ పని మనం కాకపోతే ఇంకా చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా పని చేయాలి. మూడోదిగా మనం ఎడతెగకుండా పరిచర్య చేయాలి. అది దేవునికి ఇష్టమైన పరిచర్య. ఎడతెగకుండా, మధ్యలో ఆపేయడం కాదు, కంటిన్యూస్ గా మనము పని చేస్తూ రావాలి. అది ఇష్టమైన పరిచర్య. ఈ 3 పరిచర్యలు చేసినప్పుడే అది మన జీవితంలో నిజమైన క్రిస్మస్. ఎప్పుడు మనకు పరిచర్య చేస్తాము, ఎప్పుడు మనం పరిచర్యలో ఉంటాము అనంటే యేసుప్రభువారిని మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు. యేసయ్య మన కొరకు మరణించడానికి ఆయన జన్మించారు. యేసయ్య కల్వరి శిలువలో మన పాపములను తీసివేయడం కొరకు ఆయన జన్మించాడు. కాబట్టి యేసయ్యను మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత ఆయన మనకు పరిచర్య ఇస్తాడు. ఆ పరిచర్య మనము కంప్లీట్ గా, కేర్ఫుల్ గా, కంటిన్యూస్ గా మనం చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి యేసుప్రభువారిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయనని ప్రతి పాపమును క్షమించి, ఆయనని ప్రతి పాపమును కడిగి వేసి ఇక వెన్నటికీ కూడా వాటిని గుర్తు చేసుకోడు. యేసయ్య నీ స్వంత రక్షకునిగా ఉంటాడు. ఆయన నీ జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తాడు.